హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను పచ్చి దొండకాయలు పచ్చిమిర్చితోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇది రోటి పచ్చడి అండి. రోటి పచ్చడి, ఏ పచ్చడి అయినా రోటి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూపించేస్తా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేయాలండి. దొండకాయ ముక్కలకి ఒక స్పూను జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి, 1 కప్పు దొండకాయ ముక్కలండి. ఇవి మంచిగా కడిగి కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలండి. ఇప్పుడు మనము ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలు మెత్తగా నూరాలండి చక్కగా. ఇవి నూరడం అయిపోయాక ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండి, దొండకాయ ముక్కలకి ఒక 3 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. ఇలా పచ్చిమిర్చి రోట్లో వేసి మంచిగా నూరాలి. మెత్తగా అయ్యేంత వరకు నూరాలండి. ఇప్పుడు చింతపండు అండి, కొంచెం చింతపండు కడిగి కొంచెం నానిందండి. ఆ చింతపండు అందులో వేసేయాలి. ఈ విధంగా చింతపండు కూడా వేసి మంచిగా నూరాలండి. ఇదంతా మెత్తగా అయ్యాక మనం ఇప్పుడు దొండకాయ ముక్కలు కడిగి కట్ చేసి 1 కప్పు దొండకాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలు రోట్లో వేసి మంచిగా నూరాలండి. అలాగే సాల్ట్, పసుపు కూడా వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను, అలాగే 1 స్పూను పసుపు వేస్తున్నానండి. ఈ 2 వేసి మంచిగా నూరాలండి. మరీ మెత్తగా అవ్వదండి, రోట్లో మంచిగా మీడియంలో అవుతుంది. ఈ విధంగా దొండకాయ ముక్కల్ని నూరాలి. ఇలా చిన్నగా నూరాలండి, లేకపోతే ముక్కలన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి ఇలా చిన్నగా దంచుతూ నూరాలి. చూడండి, ఈ విధంగా నూరాక మొత్తం అయిపోయిందండి నూరడము. అంతే అండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇలా కూడా తినొచ్చండి. కానీ తాలింపు వేసి చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా మొత్తం నూరిందంతా చక్కగా రోట్లో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టాలండి. నీట్గా వచ్చేస్తుంది చక్కగా. ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుందండి. దొండకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పచ్చి దొండకాయలు, పచ్చిమిర్చి అన్నీ పచ్చివేనండి, అన్నీ పచ్చివే నూరాను ఇప్పటివరకు. ఇక తాలింపు అంటే మీ ఇష్టం అండి, అది వెయ్యొద్దు అనుకున్నా ఇలా కూడా తినొచ్చు. చూడండి, ఇప్పుడు తాలింపు వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోతుంది కప్పు ముక్కలకి. ఈ విధంగా 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఇప్పుడు జీలకర్ర అండి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ తాలింపుకు కావలసినవన్నీ వేసేయాలండి. వేసి మంచిగా తాలింపు అయ్యాక చూడండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు పచ్చడి వేసేయడమేనండి. నూరిన పచ్చడి వేసి కలిపేయడమే, అంతేనండి. చాలా ఈజీగా ఉంది కదా, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. రోటి పచ్చడి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.